నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దయింది. సభలో విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా సీఎం ఢిల్లీ పర్యటన రద్దు అయింది. సిడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లాల్సి ఉండేది. కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టూర్ రద్దయింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ప్రధానంగా ప్రస్తుతం అసెంబ్లీలో విద్యుత్ రంగం, తెలంగాణ విద్యుత్ రంగం పైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దయింది. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి అత్యంత కీలకమైన చర్చ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా 3 గంటలకు ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ఉండబోతుంది, ప్రారంభమవుతుంది. ఈ లోపు ఉదయం అనుకున్న షెడ్యూల్ పరంగా అయితే మొదట 11 గంటలకు అసెంబ్లీకి వచ్చిన తర్వాత 1 అవర్ ఇక్కడ సభలో పాల్గొని ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరే షెడ్యూల్ మొదట అనుకున్నది. అయితే సభలో కాస్త ఆలస్యం కావడం, సభలో చర్చ కూడా కొంత హాట్ గా సాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతోనే సిడబ్ల్యూసీ సమావేశానికి లో పాల్గొనేందుకు అవకాశం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి పోవాలంటే మినిమం 2 గంటలు 2.5 గంటల ట్రావెల్ జర్నీ పడుతుంది. ఇప్పుడు సభ నుంచి ఆల్రెడీ 12 తర్వాత బయలుదేరాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ సమయం కొంత సభలోనే ఎక్కువ స్పెండ్ చేయడం నేపథ్యంలో ఇది కొంత ఆలస్యమైంది. ముఖ్యంగా ఇది కీలకమైన చర్చ ముగింపు వరకు ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతోనే ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశానికి పాల్గొనలేకపోతున్నట్టు సీఎం వర్గాలు చెప్తున్నాయి. అందుకే సీఎం ఢిల్లీ టూరు రద్దయిపోయింది. ప్రధానంగా ఈ రోజు విద్యుత్ పైన ఇప్పటికే ప్రభుత్వానికి ప్రధాన ఎజెండాగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత 9.5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తి సంక్షోభంలోకి నెట్టింది, అప్పులపాలు చేసిందని ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది. ఈ రోజు శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. 81,000 కోట్లకు పైగా అప్పులు ఓన్లీ ఒక విద్యుత్ రంగం పైన ఉంది. 50,000 కోట్ల నష్టం ప్రస్తుతం డిస్కంలు ఉన్నాయన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. ఇదే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేసిన నేపథ్యంలో సభలో హాట్ గా చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సభలో ఉండాల్సిన పరిస్థితి రావడంతోనే ఈరోజు ఢిల్లీ వెళ్లాల్సిన టూరు రద్దయిపోయింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కొండల్.